ఈ రోజుల్లో ఎవడి స్వార్థం వాడిది. అదును చూడాలి, గోడ దూకాలి. పొలిటికల్ లైఫ్ లో నెగ్గుకు రావాలంటే సిగ్గుపడితే అస్సలు కుదరదు. అవకాశాన్ని అమ్ముకునే తెలివి కావాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి, లేక అధికార పార్టీ నీడలోకి జంప్ అవ్వాలి. ఇన్నాళ్ళు కనీసం జనం ఏమనుకుంటారో అన్న భయమైనా ఉండేది. కానీ ఇప్పుడు నేతల జంపింగ్లు చూసి జనం కూడా లైట్ తీసుకుంటున్నారు. ఎవరితో కలిసినా ప్రజలేమి వావ్ అని అనుకోవటం లేదు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ తో కలిసినా, సురేఖ కాంగ్రెస్ తో చేయి కలిపినా, బాబు ఉత్తమ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, కేసీఆర్ లక్ష్మణ్ కలిసి నడిచినా ప్రజల్లో ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు. ఎవరితో కలిసినా వావ్ అనుకోని జనం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది ఎప్పట్నుంచో ఉన్న సామెత. కానీ ఆ సామెతను మించిపోయేలా కొన్ని రాజకీయ సమీకరణాలు తెరపైకొచ్చాయి. ఎన్నికల వేళ ఎక్కడలేని ఆప్యాయతలు పుట్టుకొచ్చేస్తాయి. టికెట్ల కోసం ఎవరు ఏమైనా చేస్తారు. పొద్దున్నే ఓ పార్టీలో ఉన్న నాయకుడు టికెట్ రాకపోయేసరికి సాయంత్రం కల్లా మరో పార్టీ కండువా కప్పేసుకుంటాడు. భుజం మీద కండువా మారితే చాలు అప్పటి వరకు దేవుడు భీముడు అని పొగిడిన పార్టీ అధినేత మీదే అభాండాలు వేస్తారు. ఇదేమీ ఇప్పుడిప్పుడే మొదలైన రాజకీయం కాదు. 7 దశాబ్దాలుగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి పార్టీలో జరుగుతున్న చోద్యమే. మన దేశంలో పార్టీల అధినేతల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఒక్క కండువాతోనే రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అదే కండువాతో రాజకీయాలను ముగించిన వాళ్లు చాలా అరుదు. ఎందుకంటే అది రాజకీయం కాబట్టి, అదే రాజకీయం కాబట్టి. ఎక్కడి వరకో ఎందుకు, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అంతకు మించిన రాజకీయ ముఖ చిత్రాలే తెరపైకొస్తున్నాయి. దశాబ్దాలుగా తెలుగు రాజకీయ చరిత్రలో ఎవ్వరూ కనీసం కలలో కూడా ఊహించలేని రాజకీయ పార్టీలు ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నాయి. 3.5 దశాబ్దాల కిందట కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ నుంచి నేటి వరకు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూనే ఎదిగిన పార్టీ. తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి ఎవరని అడిగితే ఠక్కున సమాధానం వచ్చే పార్టీ టీడీపీయే. కానీ అలాంటి టీడీపీ, కాంగ్రెస్లు ఇప్పుడు తెలంగాణలో కలిసి బరిలోకి దిగబోతున్నాయి. టీడీపీ తొలి అడుగు నుంచి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలుగు రాజకీయాల్లో ప్రతి అడుగులోనూ టీడీపీని విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే టీడీపీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇన్నాళ్లు ఒక పార్టీపై ఒక పార్టీ నేతలు ఎక్కడలేని బురద చల్లుకున్నారు, మాటల తూటాలు పేల్చుకున్నారు, అవినీతి ఆరోపణలు చేసుకున్నారు, జనం కష్టాలకు కారణం మీరంటూ దుమ్మెత్తి పోసుకున్నారు. కానీ ఇప్పుడు అదే నేతలు అవే చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల సమరంలో పొత్తుల కత్తులు దూయనున్నాయి. నిజానికి ఇలాంటి మైత్రి ఒకటి ఎన్నికలకు ముందు కుదురుతుందని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీకి ప్రధాన ప్రత్యర్థుల జాబితాలో వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఉంది. నిన్న మొన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును, ఆయన పాలనను నోటుకొచ్చినట్లు తిట్టిన వాళ్లే. తెలుగు తమ్ముళ్ల ఆగడాలను ఇష్టానుసారం ఎండగట్టినోళ్లే. కానీ ఇప్పుడు అదే నోళ్లు దోస్తు మేరా దోస్త్ అంటూ స్నేహగీతాలు పాడతాయంటే ఊహించడానికి అదోలా ఉంటుందని మిగిలిన రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. 3.5 దశాబ్దాల తెలుగు రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరూ ఎప్పుడు అనుకోని ఈ మైత్రి గురించి విన్న జనం వావ్, కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయా అని మాత్రం అనుకోవడం లేదు. బద్ధ శత్రువుల అధికారం కోసం ఆప్తమిత్రులుగా మారిపోయారా అని ఆశ్చర్యపడటం లేదు. ఆధిపత్యం కోసం ఇంత నీచానికి దిగజారతారా అని ఆడిపోసుకోవటం లేదు. అసలు కాంగ్రెస్ టీడీపీ దోస్తీ ప్రజల్లో ఎవరికి వావ్ అనేలా ఆశ్చర్యం కలిగించడం లేదు. పైపెచ్చు రాజకీయాల్లో ఇదంతా కామనేగా అని లైట్ తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారండి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయ పొత్తులు అనేటువంటి చాలా జిమ్మిక్కులతో కూడుకుందండి. ఏ విధంగా ప్రజలు ఉన్నారో ప్రజలను పట్టి కూడా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇదివరకు ఉన్నటువంటి నీతి నియమాలకి నీళ్లు వదిలేసినటువంటి పార్టీలన్నీ ఇప్పుడు గతంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళాలన్నా, ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా ఎంతో ఆలోచించేవి. ఇప్పుడు అదేమీ లేకుండా ఈ పొత్తులు కూడా విచిత్రమైనటువంటి పొత్తులు. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే ఎవరెవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎవరెవరితోటి కలుస్తారు అనేటువంటి కూడా ప్రజలకు కూడా అంతుపట్టినటువంటి విషయం. అంచేతను ఇప్పుడున్నటువంటి రాజకీయ సరళిని బట్టి ఏదో వ్యాపారాత్మకంగా మారిపోయింది. అంతేకాకుండా పార్టీ ఏ పార్టీతో ఏ పార్టీ పట్టుకున్నా ప్రజలకి ఇబ్బంది లేకుండా పోయింది. బ్యాలెట్లకి ఈవేళ నీతి నియమాలు లేవు, అందరూ ఒకే మోసలో ఉన్నారు. అంచేత కాంగ్రెస్ తోటి ఈవేళ మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని చాలా విచిత్రమైంది. కాంగ్రెస్ వ్యతిరేకత ఒక వేవులో పుట్టినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ఎంతో విమర్శించి
ఈ దేశంలో ఒక కొత్త వేవ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటిది ఈవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మరి ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటే చాలా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా వాళ్ళు దిగమింగుకుంటున్నారు. ఎందుచేతంటే డైజెస్ట్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఒకటే, మనకి ఎవరు వచ్చినా ఒకటే. ఎందుకంటే సిద్ధాంతాలన్నీ ఒకలాగే ఉన్నాయి. అంచేతను ఈ వరవడిలో కొట్టుకుపోతున్నటువంటి పార్టీలు తెలుగుదేశం ఆ మోసలోకి వెళ్ళిపోవటం చాలామందికి విచిత్రంగానే ఉంది. కాంగ్రెస్తో టీడీపీ దోస్తీ గురించి మిగిలిన రాజకీయ పార్టీలు, మీడియా అంతా వింతగా చెప్పుకొస్తోంది. కానీ జనం మాత్రం ఇదేదో ప్రపంచ వింతని మాత్రం అనుకోవటం లేదు. ఎందుకంటే మన రాజకీయాల మీద, పొలిటికల్ పార్టీల మీద, అందులోని నేతల మీద జనాలకు ఉన్నంత క్లారిటీ ఆ పార్టీ అధినేతలకు కూడా లేదంటే నమ్మండి. రాజకీయంగా ఆగర్భ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్లు కలుస్తాయన్న వార్తలు కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఏ ఒక్కరూ వావ్ ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవడం లేదు. ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించడం లేదు. ఇలాంటిది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది, కాకపోతే అది ఇప్పుడే జరిగిందని లైట్ తీసుకుంటున్నారు. అప్పటి వరకు సందు దొరికితే విమర్శలు చేసిన పార్టీని ఇప్పుడు అవసరార్థం కలుపుకొని పోతే ప్రజల్లో వ్యతిరేకత రాదా, జనం ప్రశ్నించరా అన్న భయాలు పార్టీలో, వాటి అధినేతల్లో ఉన్నాయేమో. కానీ జనంలో మాత్రం వాళ్ళు మాకు సంజాయిషి ఇచ్చుకుంటారన్న నమ్మకాలు లేవు. ఎందుకంటే అంతా ఆతాను ముక్కలే అన్న క్లారిటీ జనాలకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారన్నా, కేసీఆర్, లక్ష్మణ్ కలిసి నడుస్తారు అన్న వార్తలొచ్చినా వావ్ అని ఆశ్చర్యపోవడం లేదు. కనీసం ఇలాంటి వార్తలతో వచ్చే విశ్లేషణలు కూడా పట్టించుకోవటం లేదు. వాళ్ళెందుకు కలిశారు అన్న కారణాలు తెలుసుకోవాలని కూడా ప్రయత్నించడం లేదు. 2014 ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇవన్నీ మనం జాబితాలు చూస్తే అస్సలు మొత్తం చిరునామాలని కూడా గందరగోళంగా మారిపోయి, దాదాపు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 20 మంది చొప్పున పాలక పార్టీలోకి వాళ్ళు మారారు. బలాబలాలు పూర్తిగా తారుమారైపోయినాయి. 30 మంది చేరారు. ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాల నుంచి, వివిధ ప్రతిపక్షాల నుంచి, ఎక్కువ మంది తెలుగుదేశం అయినప్పటికీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సీజన్ మొదలవగానే, ముందస్తు ఎన్నికలు అనగానే ఇప్పుడు మళ్ళీ వలసలు, వీళ్ళకి కండువాలు కప్పడం అంటే ఒక విధంగా ఏదో రాజ్యాంగబద్ధమైనటువంటి దీనిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీల మధ్య పొత్తులన్నవి ఏదో నామకే వాస్తేనే కానీ నిజానికి అన్ని పార్టీల్లోనూ అన్ని పార్టీల నేతలు ఉన్నారు. ఒకప్పుడు ఓ పార్టీ కండువాతో రాజకీయ అరంగేట్రం చేసిన నేతలు ఆపై పదవుల కోసమో, టికెట్ల కోసమో, ఇక్కట్ల కోసమో గోడదూకి పార్టీలు మారిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఏపీ టీడీపీలో చాలా మంది కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా ఇంతే. ఇక్కడ టీఆర్ఎస్లో క్యాబినెట్ సహా తాజాగా టికెట్లు పొందిన చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పచ్చదండు నుండో, హస్తం పార్టీ నుండో వచ్చిన వాళ్లే. ఎన్నికల ముందు టికెట్ల కోసం, ఎన్నికలయ్యాక పదవుల కోసం పార్టీల నాయకులు గంపగుత్తగా గోడలు దూకేస్తుంటే చూసిన జనాలకు కూడా ఆ గోడ దూకులు అలవాటైపోయాయి. పార్టీలో సగానికి పైగా ఎమ్మెల్యేలు ఇలా కండువాలు మారిస్తే తప్పులేదు. కానీ దశాబ్దాల బద్ధశత్రువులు ఎన్నికల ప్రయోజనాల కోసం చేతులు కలపడాన్ని చూసి జనం వావ్ అని ఆశ్చర్యపోవడం లేదు.